లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1962వ సంవత్సరం మే 3వ తేదీన చేసిన ప్రసంగం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. పరిశుద్ధుడైన పౌలు యేసు మరణాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. మన ప్రభువు శ్రమనొంది పాపముల కొరకు ఒక అంతిమ బలియాగం చేశాడు. ఈ బలియాగము ద్వారా మనము శుద్ధీకరించబడి క్షమించబడినాము. నీవు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీ పాపములు క్షమించబడును. అయితే బైబిల్ చదువుతూ ఉండగా నీ హృదయంలోని పొరలను యేసు తెరవచేయును. లోపల దాచబడిన భాగాలున్నాయి. పశ్చాత్తాపము, ఒప్పుకోలు మరియు క్షమాపణను బైబిల్ బోధిస్తూ ఉంది. విశ్వాసంతో నీవు ప్రారంభించినప్పుడు దేవుడు నిన్ను క్షమించును. అయితే నీవు నీ హృదయాన్ని త్రవ్వుకొంచున్నప్పుడు నిన్ను నీవు క్షమించుకోలేవు. నీ సహోదరులకు వ్యతిరేకంగా నీ హృదయంలోని పాపములను నీవు జ్ఞాపకమునకు తెచ్చుకుంటావు. కాబట్టి క్షమాపణ అడుగుచూ ఒక ఉత్తరాన్ని వ్రాయుము. ఇదియే పరిశుద్ధపరచబడుట. నీవు ప్రభువు మరణమును తరచుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఒక దీవెనగా ఉంటుంది. అది నిన్ను పరిశుద్ధపరుస్తుంది. కృతజ్ఞతాపూర్వకంగా యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ మనస్సాక్షికి సంబంధించిన మిగిలిన పుటలు తెరవబడతాయి. దేవుని సన్నిధిలో నిన్ను నీవు శుద్ధీకరించుకుంటావు. దేవుని వాక్య ధ్యానము మరియు ప్రార్థన నీ స్థితిని నీకు తెలియజేయును. దేవుని అగ్ని నిన్ను శుద్ధి చేయును. సియోను మరియు యెరూషలేము యొక్క కుమార్తెల్లోని కల్మషమును రక్తము ద్వారా శుద్ధి చేసిన తరువాత ఇశ్రాయేలు కొరకు ఆయన చేసిన విధంగా దేవుడు నీ కొరకు పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశాన్ని కలుగజేయును. చాలా కాలం క్రిందట ఇశ్రాయేలీలు రాత్రింబవళ్ళు దేవుని సన్నిధిని గూర్చిన గ్రహింపును అనుభవించిన విధముగా నీవు కూడా దేవుని సన్నిధిని ఆనందించదవు. దేవుని వాక్యాన్ని చదువుతూ యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా విజయమునకు సంబంధించిన ఒక ఉన్నత స్థాయికి నీవు చేరతావు. నీకు తెలియని పరిశుద్ధుల యొక్క విజయాన్ని నీవు గ్రహించగలవు. ఆత్మగ్రహింపు అధికమైనప్పుడు మన విశ్వాసము అధికమగుతుంది. పరిశుద్ధపరచబడుట అనగా విశ్వాసము అధికమగుట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనములో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఆదివారమున విశ్వాసులు సమాజముగా కూడుట నీవు మర్చిపోవు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24లో వ్రాయబడి ఉన్నది కదా. నీవు సిలువ యొద్దకు వచ్చి క్రీస్తు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు జీవపు నది గుండా వెళ్తావు. ఆయన జీవము యొక్క ఐశ్వర్యాలను నీవు చూస్తావు. ఓ ప్రభు నా కొరకు దీన్ని సిద్ధం చేశాడు అని ఆశ్చర్యపడతావు. సిలువ యొద్దకు కృతజ్ఞతతో రమ్ము. విశ్వాసము లేకుండా నీవెన్నడూ అచ్చటికి చేరలేవు. దేవుని యొక్క నూతన నిబంధన ఒక నూతన ఆత్మ. ఆయన నీ కొరకు ఒక నూతన కృపను విడుదల చేయును. నీవు దేవుని చిత్తమును స్వచ్ఛందంగా చేయుదువు. నీవు ఒక నూతన వాతావరణంలోనికి ప్రవేశిస్తావు. నీ చుట్టూ పరిశుద్ధుల సమూహాన్ని నీవు కనుగొంటావు. బహుశా పూర్వం సియోన్లో దుష్టులైన స్త్రీలు ఉండుంటారు. దేవుడు సియోన్ను పరిశుద్ధంగా చేయాలని కోరాడు. నీవు ఒక నూతన తీర్పు తీర్చు ఆత్మకు సంబంధించిన స్థలమును చేరునట్లు చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఇంకా ఎక్కువగా నిన్ను పరిశోధించు ఒక నూతన ఆత్మ ఇది. అప్పుడు ఆయన పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యములలో నీవు ప్రవేశిస్తావు. ఐశ్వర్యమంతయు నీది అని నీవు తెలుసుకుంటావు. అది ఒక నూతన నిబంధన. ఆయన మరణము ద్వారా నీవు దానిలో ప్రవేశిస్తావు.